ఇటు వివేక హత్య కేసులో ఒక కీలక మలుపు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో ఇప్పుడు 40 కోట్ల సుపారీ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. అయితే నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది. వివేకాను హత్య చేస్తే 40 కోట్లు ఇస్తారు అని ఎర్ర గంగారెడ్డి చెప్పినట్టు దస్తగిరి ఇంతకు ముందే సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హత్య తర్వాత నలుగురికి 4 కోట్ల రూపాయలు చెల్లించినట్టు ఇచ్చిన స్టేట్మెంట్ పై ఈడీ ఇప్పుడు దృష్టి పెట్టింది. మరోవైపు కేసు ట్రయల్ కు వెళ్లే సమయంలో ఈడీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. 40 కోట్ల డీల్ వెనుక అసలు నిజం ఏంటి? ఈడీ సోదాలతో కేసు ఎలాంటి మలుపు తిరగబోతుందని అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న మనం చూసాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వివేక హత్య కేసులో నిందితుల ఇళ్లలో ఏకకాలంలో కొన్ని గంటల పాటు సోదాలు జరిగాయి. ఈడీ సోదాలు చేసింది. సో ఇప్పుడు ఈడీ ఏం చేయబోతోంది ఈ కేసులో? పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, నిన్నటి సోదాల్లో ఈడీకి దొరికిన ఆధారాలు ఏంటి? నిన్న సోదాల తర్వాత ఇప్పుడు ఈడీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది? రోహిత్, వివేక హత్య తర్వాత 7 ఏళ్ల తర్వాత ఈడీ మొదటిసారి రంగంలో దిగింది. ఎందుకంటే వివేక హత్య చుట్టూ మొత్తం కూడా 40 కోట్ల 40 కోట్ల సుపారీ చుట్టూ తిరిగింది. కాబట్టి ఎందుకంటే దీనిపై కూడా గతంలో సిఆర్పి 764 స్టేట్మెంట్ ఇచ్చాడు దస్తగిరి. ఆ తర్వాత సిబిఐ మొత్తం కేసు విచారణ జరిగేప్పటికీ కూడా ఏవైతే ఉన్న ప్రధాన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో 40 కోట్లు. సో ఈ 40 కోట్ల చుట్టూ ఇప్పుడు ఈడీ రంగంలో కూడా ఎందుకంటే ఆసక్తి అవుతుంది. ఎందుకంటే ఈ కేసు వ్యవహారంలో గతంలో కొన్ని అంశాల్లో సరిగా జరగలేదంటూ కూడా సునీత ఆరోపణలు చేశారు. అయితే ఇటీవల అయితే సునీత రాష్ట్రపతికి లేఖ రాసిన తర్వాత మాత్రం ఇది ఒక్కసారి రంగంలో చేయడం మరింత ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో మొత్తం కూడా దస్తగిరికి ఎవరైతే ఉన్నారో ఎర్రగంగటి ద్వారా మనం ఒక వివేకాన్ని హత్య చేస్తే మనకు 40 కోట్లు వస్తాయి అని చెప్పాడు. ఆ తర్వాత ఆ 40 కోట్లు మొదట మంచికి అంటే నలుగురికి ఒక్కొక్కరికి ₹1 కోటి చేత ముట్టట్టు కూడా దస్తగిరి గతంలో స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే శివ, నెక్స్ట్ ఈడీ స్టెప్ ఏంటి? నిన్న సోదాలు చేసింది గతంలో 2025లో ఈసీఐఆర్ వేసింది ఈ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా. నిన్న సోదాలు చేసింది. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎవరైతే నిందితులు ఉన్నారో వీరందరికీ కూడా మొత్తం ఇప్పటికీ ఆధారాలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆస్తులు కావచ్చు, లేదంటే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలాంటి అంశాలను పూర్తిగా సేకరించింది. ఈ అంశంలో ఎవరికి 40 కోట్లు ముట్టాయి ఒకవేళ ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ వీళ్ళకి ఇప్పటి వరకు దస్తగిరి ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో దాని ఆధారంగానే ఈ కథంతా తిరుగుతోంది. సో ఇప్పుడు ఈడీ దీనిపై దృష్టి సారిస్తుంది కాబట్టి ప్రధానంగా 40 కోట్ల సుపారీ పైనే ఈడీ దూకుడు పెంచుతుంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు? దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారనుకోవాలి? ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఈ హత్యలో ఎవరైతే నిందితున్నారో వారితో పాటు కూడా ఇంకా ఎవరికైనా, ఎందుకంటే ప్రధానంగా ఈ 40 కోట్ల హవాలామని ఎవరి ద్వారా చేరింది, ఎవరికి చేరింది అనేది ఇప్పుడు ఏడీ దృష్టి సారించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు సంబంధించి కూడా నిందితులతో పాటు కూడా ఎక్కడెక్కడ నుంచి, ఎందుకంటే మనీ లాండరింగ్ డెఫినెట్లీ ఈడీ కేసు నమోదు చేసి తప్పకుండా ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. రోహిత్, రైట్ శివ, మొత్తానికి ఈడీ ఈ కేసులో నిన్న సోదాలు చేసింది. తదుపరి ఏమి యాక్షన్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ ఎప్పుడైనా నాకు ఈడీ అధికారులను ఒక క్వశ్చన్ అడగాలని అనిపిస్తుంటుంది. నిజానికి మనీ లాండరింగ్ అంటేనే అకౌంట్స్ త్రూ చెయ్యరు, ఓన్లీ క్యాష్ని మొబిలైజ్ చేస్తుంటుంటారు. సో అలాంటిది జరిగిన వెంటనే పట్టుకుంటేనే ఆధారాలు నిజానికి దొరకవు. కానీ ఒకవేళ అనుమానాలు ఉంటే ఈ కేసులో ఏం జరిగింది అనేది అధికారులే తేల్చాలి. ఒకవేళ జరిగుండుంటే కొన్ని సంవత్సరాల తర్వాత చేసే సోదాల్లో అప్పటి సుపారీ ఇచ్చినటువంటి ఆధారాలను ఇప్పుడు దొరికే అవకాశం ఉంటుందా? ఇది ఈ కేసుకు సంబంధించి కాదు, జనరల్గా టెక్నికల్గా అడగాలనుకుంటున్నటువంటి క్వశ్చన్ ఇది. ఎందుకంటే 2025లో ఈసీఐఆర్ వేశారు, మళ్ళీ సోదాలు చేయడానికి 1 ఇయర్ టైం తీసుకున్నారు. జనరల్గా ఇలాంటి సందర్భాల్లో ఆధారాలు ఎలా ఉంటాయి, ఎటువంటి ఆధారాల కోసం చేస్తారన్నది ఈ ఈడీ అధికారులు ప్రజలకు చెప్తే కూడా క్లారిటీ వచ్చే అవకాశం